మొత్తానికి ఈరోజు ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్ వచ్చే టైంలో ప్రజలకు కానీ ఎవరైనా కానీ ఒక విషయాన్ని చర్చించుకోవడానికి ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్కి ఎంత ఖర్చు అయింది ఎలక్షన్స్కి అనేది మాత్రం వినిపిస్తున్న మాట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఖర్చు సుమారుగా అభ్యర్థులకి పార్టీలకి కలిపి 15,750 కోట్ల రూపాయల పైన ఖర్చు అయినట్లుగా ఒక అంచనా తెలియజేస్తూ ఉంది. ఎన్నికల వ్యయం 15,000 కోట్ల పైన ఖర్చు అయినట్లుగా ఒక ప్రాథమికమైనటువంటి అంచనా, అటువంటి చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఇక్కడ అసలు అంత ఖర్చు అంటే ఆంధ్రప్రదేశ్లోనే, భారతదేశంలోనే అత్యధికంగా ఎన్నికల ఖర్చు అయినట్లుగా ప్రాథమికంగా అనేక సంస్థలు నిర్ధారిస్తున్నాయి. డబ్బు పంపిణీ కూడా ఓటుకి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,000 అంటే 1,000 దగ్గర నుంచి 5,000 రూపాయల వరకు ఓటుకు పంపిణీ జరిగింది. 1,000 రూపాయల దగ్గర నుంచి 5,000 వరకు జరిగింది ఓటుకు పంపిణీ. ఆ విధంగా లెక్కల పరిగణలోకి తీసుకున్నప్పుడు అంటే 175 నియోజకవర్గాలలో ఇద్దరు అభ్యర్థులు అంటే ఇటు కూటమి అభ్యర్థులు కానీ అదేవిధంగా వైసీపీ అభ్యర్థులు కానీ వాళ్ళు పంచినటువంటి ఈ మొత్తంగా చూసినప్పుడు ఎన్నికల వ్యయం 15,000 కోట్ల రూపాయల పైన. అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి 175 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గాన్ని అంచనా వేస్తే ఒక నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆ అభ్యర్థి యావరేజ్గా అంటే 30 కోట్ల రూపాయల నుంచి ఒక నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో కూడా 30 కోట్ల రూపాయలు ఖర్చయింది ఒక్కొక్క అభ్యర్థికి. అంటే ఇద్దరు అభ్యర్థులు కలిపితే 60 కోట్ల రూపాయలు, 30 కోట్లు అయితే 30 కోట్ల దగ్గర నుంచి ఒక్కొక్క అభ్యర్థి 80, 90, 100 కోట్లు పెట్టినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే యావరేజ్గా 35 కోట్ల రూపాయలు సగటున, చాలా తక్కువ అంచనా, చాలా తగ్గించి వేస్తే 35 కోట్ల రూపాయలు యావరేజ్గా వేస్తే ఒక్కొక్క అభ్యర్థికి 70 కోట్లు ఒక నియోజకవర్గానికి. అంటే 175 నియోజకవర్గాలు ఇంటూ 70 కోట్లు ఇద్దరు అభ్యర్థులకు కలిపి 12,250 కోట్ల రూపాయలు ఓన్లీ పంపిణీ ఖర్చు అయింది. 4,60,00,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకి పంపిణీకి అయినటువంటి ఖర్చు సుమారుగా 12,250 కోట్ల రూపాయలు పంపిణీ జరిగినట్లుగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది, ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేనేమి, కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అయితేనేమి ప్రచారానికి అయినటువంటి ఖర్చు 1,000 కోట్ల రూపాయలు. 1,000 కోట్ల రూపాయలు కూడా అంటే సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రచార సామాగ్రి కావచ్చు, హెలికాప్టర్ల ఖర్చు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేక ఇతర బస్సులకు కావచ్చు, లేదా ట్రాక్టర్లకు కావచ్చు, లేదా లారీలకు కావచ్చు, కార్లకు కావచ్చు, వీటి వరకు పెట్టినటువంటి ఖర్చు సుమారుగా 1,000 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇవి కాకుండా ఆ పార్టీలకు చెందినటువంటి ప్రజలు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు, చిన్న లీడర్ దగ్గర నుంచి పెద్ద లీడర్ వరకు ఒక్కొక్కరు 1,000 రూపాయలే ఖర్చు పెట్టచ్చు, ఒక్కొక్కరు 10,000 ఖర్చు పెట్టచ్చు, ఒక్కొక్కరు 1,00,000 ఖర్చు పెట్టచ్చు, ఒక్కొక్కరు 5 లక్షలు ఖర్చు పెట్టచ్చు, ఒక్కొక్కరు 10 లక్షలు ఖర్చు పెట్టచ్చు, ఒక్కొక్కరు 50 లక్షలు ఖర్చు పెట్టచ్చు. అలా గ్రామాలలో పార్టీల మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు పెట్టినటువంటి ఖర్చు, ఆ గ్రామాల్లో పెట్టినటువంటి ఖర్చు సుమారుగా 2,500 కోట్లు. అంటే ఈ మొత్తం కలిపితే 15,750 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇది చాలా తగ్గించి వేస్తేనే, పెరిగితే ఇంకొక 500 పెరుగుతుంది తప్ప తగ్గదు అనేది ప్రాథమికంగా ఇప్పుడు అందుతున్నటువంటి, అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక అంచనాకు వస్తూ ఉన్నారు ప్రజలు, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఈ భారతదేశంలోని హయ్యెస్ట్ ఎన్నికల వ్యయం, అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టినటువంటిదిగా
ఆంధ్రప్రదేశ్ రికార్డును సృష్టించింది. ఎక్కువ ఓటర్లకు డబ్బును పంపిణీ చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రను సృష్టించింది. ఎక్కువ ఓటుకు డబ్బులు తీసుకున్నటువంటిదిగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో పొందగలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డబ్బు, పట్టుబడినటువంటి డబ్బు కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. మద్యం సరఫరా కావచ్చు, ప్రచారం సరఫరా కావచ్చు, ప్రచారానికి పెట్టిన ఖర్చు కావచ్చు, సభలకు పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, సమావేశాలు పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, క్యాంపెయిన్ అంటే ఎవరైతే ఈ స్ట్రాటజిస్టులకి ఈ క్యాంపెయిన్ డిజైన్ కోసం పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, ఒక్కొక్క సభ అంటే ఒక సభకి మనకి ప్రధానమంత్రికి వస్తే వేసినటువంటి ఖర్చుతో కూడినటువంటి సభని పార్టీ నేతలు ఇచ్చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కొక్క సభ ఖర్చు 100 కోట్ల రూపాయలు దాటిందనేటువంటిది కూడా అంచనా ఉంది. మరి ఈ విధంగా ఆ ఖర్చుని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇందులో మనము కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఒక్కొక్క దగ్గర 70 కోట్ల రూపాయల మినిమం ఖర్చు అయితే 70 కోట్ల నుంచి 100 కోట్లకు అయినటువంటి నియోజకవర్గాలు, 100 కోట్ల నుంచి 150కి ఖర్చు అయినటువంటి నియోజకవర్గాలు, 150 కోట్లు పైన ఖర్చు అయినటువంటి నియోజకవర్గాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. 150 కోట్లకు పైన ఖర్చు అయినటువంటి నియోజకవర్గాలుగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి అంశాలని, వాటికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి చర్చల సారాంశాన్ని తీసుకుని తెలియజేస్తున్నటువంటి 150 కోట్ల రూపాయలు అసలు ఖర్చు అవుతుందా ఒక నియోజకవర్గానికి అని అంటే అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇద్దరు అభ్యర్థులకు కలిపి, అంటే ఇద్దరు చెరు 75 కోట్లు పైన పెడితే ఖర్చు 150 కోట్ల రూపాయలు అవుతుంది. ఒకరు లేదా 90 కోట్లు పెట్టి ఒకరు 60 కోట్లు పెడితే అలాగా కూడా దాటిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది 150 కోట్ల రూపాయల పైన. అలాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూస్తే అలాంటి నియోజకవర్గాల్లో 150 కోట్ల రూపాయలు దాటినటువంటి నియోజకవర్గాలుగా బయట జరుగుతున్నటువంటి, అంటే మనకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలను పరిశీలించినటువంటి పరిశీలకులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా వరకు, అంటే ఎన్నికల నిర్వహణ చేసినటువంటి వారికి కావచ్చు, లేదా ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలు చూసినటువంటి వాళ్ళకి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, వీరందరికీ కూడా ఒక అవగాహన స్పష్టంగా ఉంటుంది. మరి 150 కోట్ల రూపాయల పైన అనేటువంటి నియోజకవర్గాలు చూస్తే నెంబర్ 1 భీమవరం నియోజకవర్గం కూడా 150 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇద్దరు చెరు 75 కోట్ల రూపాయలు తగ్గకుండా, ఓటుకు 3,000 రూపాయలు తగ్గకుండా పంచితే, అంటే 2 లక్షల ఓట్లకు కనుక 3,000 రూపాయలకు పంచితే 60 కోట్లు అవుతుంది ఒక్కొక్కరికి. ఇద్దరికి 60 120 కోట్ల రూపాయలు దాటిందని. తర్వాత మరలా ఆ చెరు 10 కోట్ల రూపాయలు ఎలక్షన్ రోజున ఆ ముందు స్పెషల్గా మళ్ళీ కొన్ని పాయింట్స్లో మళ్ళీ చెరు 10 కోట్ల రూపాయలు పంచారని. అంటే దాదాపు ఈ రకంగా చూస్తే 150 కోట్లు. అంటే ఆ ముందు రోజు ప్రచారం కావచ్చు, నైటు మధ్యాహ్నానికి కావచ్చు, ఫుడ్కి కావచ్చు, ఆ నైటు ఆ ముందు 2-3 రోజులు అయినటువంటిదే, నేను ఎప్పుడో ముందు అయినటువంటిది చెప్పట్లేదు, ఆ ముందుదే. ఇంకా ఆ ముందు ఖర్చు కూడా చూస్తే అది ఇంకా పెరగవచ్చు. ఇక్కడ ఆ రకంగా భీమవరంలో ఉన్నటువంటి అభ్యర్థులకి 150 కోట్ల రూపాయలు అయిందనేటువంటి అంచనా జరుగుతూ ఉంది. ఇక గుడివాడలో జరిగినటువంటి నియోజకవర్గాన్ని చూస్తే అది మరింత ఆశ్చర్యకరంగా ఉంది. గుడివాడలో వెనుగండ్ల రాము, కొడాలి నాని వీరిద్దరూ కూడా చాలా అత్యధికంగా ఖర్చు పెట్టారనేటువంటిది నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి మాత్రమే. వాస్తవ రూపంలో ఏంటి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వాళ్ళకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 40 లక్షల రూపాయల ఖర్చు పెట్టచ్చు, అంటే 25 నుంచి 25 లక్షలు, ఎంపీ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది ఉంది. కానీ ఇక్కడ గుడివాడలో కూడా అంటే ఓటుకు 3,000 రూపాయలు ఇచ్చారనేది ప్రచారం జరుగుతుంది. ఓటుకు 3,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్లో మళ్ళీ ప్రత్యేకంగా కొనుగోలు చేశారని. మరి ఇక్కడ కూడా 150 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. మరి ఇదే గుడివాడలో
దాదాపు వెనిగండ్ల రాము ఎలక్షన్ అంటే డిసెంబర్లో ఆయన వచ్చారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 నెలల కాలంలో లేదా 18 నెలల కాలంలో ఆయన పెట్టినటువంటి ఖర్చు దాదాపు 140 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది అంచనా. అంటే అంత భారీ ఎత్తున ఖర్చు అవుతుందట ఎన్నికలకి. అంటే అదేవిధంగా కొడాలి నానిది కూడా దాదాపుగా దగ్గరగానే ఆ రకమైనటువంటి ఖర్చు ఉంటుంది. సరే, ఇందులో పార్టీలకు సంబంధించినటువంటి తీసుకోకుండా చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. సరే, ఇందుట్లో అధిక నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ఇక్కడ కూడా 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని. ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటుకి 4,000, 5,000 రూపాయలు పంచారనేది ప్రచారం. మరి లోకేష్ ఓటుకు 3,000 రూపాయలు పంచారనేది ప్రచారం. మరి ఈ రకంగా ఓటుకు 4,000, 5,000 రూపాయలు వాళ్ళు పంచితే దాదాపు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ఓడించడం కోసం పెట్టినటువంటి ఖర్చు 100 కోట్ల రూపాయల వరకు వెళ్ళిందని. లోకేష్ పెట్టినటువంటి ఖర్చు 50 నుంచి 60 కోట్లు అయిందని. అంటే 150 కోట్ల రూపాయలు దాటింది అనేది జరుగుతున్న ఒక ప్రచారం. అంటే ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 100 కోట్లు పైన పెట్టింది అని అంటే ఎంతటి ఎక్స్పెండిచర్ని ఓటుకి ఎంత పంచింది అనేది అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటుకు 1,500 రూపాయలు పంచారని. అంటే ఆయన అయితే ఆ డబ్బుల విషయంలో కానీ వాటి విషయంలో కానీ నేను ఇంటర్ఫియర్ కాను, నాకు సంబంధం లేదు, నేను పంచను అనే విధంగా ఆయన తప్పుకున్నాడట. అక్కడ ఎవరైతే ఆ ఎన్నికల పరిశీలన చూసినటువంటి ఎవరైతే వ్యక్తులు వారు కొంత ఇనిషియేట్ తీసుకొని చేశారు, కొంత పంపకం చేశారు అనేది ఎవరైతే అక్కడ మిగిలినటువంటి బాధ్యతలు చూస్తున్నారు చేశారనేది జరుగుతున్న అంశం. ఇక్కడ వంగా గీత కూడా 3,000 నుంచి 5,000 వరకు పంచారట. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో కూడా 100 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టింది. అంటే మంగళగిరికి ఒక 100, పిఠాపురానికి 100 పెట్టడంతో మిగిలినటువంటి ఖర్చు ఎవరైతే 50 కోట్లు వీళ్ళు పెడితే 50, 60 ఎంత పెట్టినా 150 పైన ఉంది అనేది నడుస్తున్నటువంటి చర్చ. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలో ఎవరైతే ఇద్దరు మేనల్లుళ్ళే, భాష్యం ప్రవీణ్, నంబూరి శంకర్రావు గారు, ఆయన మేనల్లుడు ఈయన మేనమామ ఆయన. మరి వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా అంటే ఓటుకి 3,000 నుంచి 4,000 ఇద్దరు సమానంగా పైన ఇలా పంచుకుంటూ దాదాపు 190 కోట్ల నుంచి 200 కోట్లకు చేరుంటారు అనేది ఒక వస్తున్న రిపోర్టు అంచనా. అంటే వీళ్ళిద్దరూ ఆ పంచటం విషయంలో కూడా పోటీ పడి ఉద్దు అన్నా కానీ తీసుకుపోయి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ పెద్దకూరపాడులో ఉద్దు అనేటువంటి వాళ్ళు లేరట. ఎంత ఇచ్చినా కానీ ఇయ్యండి అని చెప్పని తీసుకునే వాళ్ళే ఉన్నారంట. కానీ వాళ్ళెవరూ కూడా అక్కడ హయ్యెస్ట్ ఖర్చు పెట్టినటువంటి కాన్స్టిట్యున్సీగా పెద్దకూరపాడు ఇప్పుడు రికార్డు ఎక్కింది. మరి ఇది ఒక భయంకరమైనటువంటి కాన్స్టిట్యున్సీగా చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని కానీ తీసుకుంటే ఈ 5 కాన్స్టిట్యున్సీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మంగళగిరిలో, పిఠాపురంలో ఈ రెండిట్లో చాలా ఎక్కువ ఖర్చు పెట్టింది. ఎందుకు? అక్కడ వాళ్ళిద్దరిని ఓడించడం కోసం. మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఈ 4 మిగిలిన 3 అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఫైట్ తోటి వాళ్ళు ఆ రకంగా ఖర్చు పెట్టారు. ఇక ఇదే విధంగా సుమారుగా అంటే 100 నుంచి 150 వరకు ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గాలు చూస్తే 100 to 150 అంటే దాదాపు 150కి టచ్ అయ్యి ఉండొచ్చు, లేదా 100 అబోవ్ అయ్యి ఉండొచ్చు. ఇట్లా చూస్తే చాలా నియోజకవర్గాలు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నాయి. ఇందులో అలా చూస్తే గన్నవరం దాదాపు 150 కోట్ల రూపాయలకి టచ్ అయిందట.
ఇద్దరు అక్కడ ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా 150 కోట్ల వరకు దాదాపుగా టచ్ అయ్యారనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఇక పెనమలూరు ఎవరైతే బోడే ప్రసాద్, జోగి రమేష్, పెనమలూరు కూడా ఆ స్థాయిలోనే ఖర్చు పెట్టారట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా బాగా తీవ్రమైనటువంటి ఫైట్ జరిగింది. ఇద్దరు కూడా గెలుపు కోసం చేసినటువంటి ప్రయత్నంలో వీరిద్దరూ కూడా పెనమలూరు దాదాపు 100 అబోవ్ అంటే 70 కోట్లు పెట్టారని చెప్తున్నారు. ఒకరు 70, ఒకరు 60 పెట్టారని చెప్తున్నారు. సరే ఏదన్నా కానీ ఆ లెక్కలు, ఆ అంచనాలు, ఆ కౌంటింగ్ మనం చూడలేదు కాబట్టి అప్రాక్స్ బయట జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రమే ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, బయట ఆ ఎన్నికలు నిర్వహణ చేసినటువంటి వాళ్ళకి తెలుసు. ఎన్నికల కమిషన్ కనుక ఇది వాస్తవం అంటే వాస్తవం కాదు, వాస్తవం కాదా అంటే వాస్తవం. ఇది బయట జరుగుతున్నటువంటి అంశాన్ని మాత్రమే తెలియజేస్తున్నాం. ఎన్నికలకు సంబంధించిన నిబంధన ఖర్చును వాళ్ళు సబ్మిట్ చేసేసారు, అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. అందుకని ఇది దాంట్లోకి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎన్నికల కమిషన్ లేదు అని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగి, వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే మనం అడిగి చెప్తాను నేను. అందుకని బయట జరుగుతున్నది మాత్రమే ప్రచారాన్ని మాత్రమే చెప్తున్నాను. ఇక వీటితో పాటు బోడే ప్రసాద్, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ పిన్నెల రామకృష్ణారెడ్డి 80 నుంచి 90 కోట్లు పెట్టాడట ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధించాలి అని. జోలకంటి బ్రహ్మానందరెడ్డి 60 నుంచి 65 కోట్లు పెట్టాడట. మరి ఈ రకంగా చూసినా కానీ వాళ్ళిద్దరిది కూడా 140-150 కోట్ల రూపాయలు అవుతూ ఉంది. ఇవన్నీ మరి అట్లాగే గుంటూరు జీవి ఆంజనేయులు, వినుకొండ, అట్లాగే వైఎస్ఆర్సీపీ బొల్లా బ్రహ్మనాయుడు, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా సుదీర్ఘకాలంగా యుద్ధం నడుస్తూ ఉంది. ఇద్దరు అంటే బ్రహ్మనాయుడు గారు ఒక 70 కోట్లు పెట్టారని, జీవి ఆంజనేయులు గారు ఒక 60 కోట్లు పైన పెట్టారని జరుగుతుంది. ఇద్దరు దాదాపు 130-140 క్రోర్స్ వారు కూడా వినుకొండ నుంచి ఖర్చు పెట్టారని. ఇక అద్దంకి నియోజకవర్గం చూస్తే అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ గొట్టిపాటి రవికుమారు, వైసీపీ పాణ్యం చిన్నహనుమిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంత డబ్బులు పెట్టడేమో అని అనుకున్నారట. కానీ అతను ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి 3,000 రూపాయల కాడికి 2 లక్షల ఓట్లకి పంపిణీ చేయటంలో అతను శరవేగంగా కొన్ని 3,000, కొన్ని 2,000, కొన్ని 4,000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి తెలియజేస్తున్నారు. అక్కడ కూడా ఇద్దరు పోటీపడి చెరు 70 కోట్ల రూపాయలు పంపిణీ కార్యక్రమానికే ఖర్చు అయిందని చెప్తున్నారంటే 140-150 కోట్లు వారు కూడా అద్దంకి నియోజకవర్గం నుంచి పంపిణీ చేశారు. ఇక్కడ కూడా చాలా అంటే ఎప్పుడు కొంచెం కాస్ట్లీ ఎన్నిక, ఈసారి ఇంకా మరింత కాస్ట్లీ ఎన్నికగా తీసుకెళ్లారట. ఇక ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు, అట్లాగే వైసీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా దాదాపు రాజకీయంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ఫైటింగ్తో కూడినటువంటి రాజకీయం నడుస్తూ ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా చిరు 80 కోట్ల రూపాయలు 80 అంటే 160 అంటే 100 పైన 150కి దగ్గరగా 150 పైన పెట్టారనేటువంటిది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకొక 10 ఎక్కువ పెట్టారని జనార్దన్ గారి మీద. మరి అయినా అంత ఖర్చు పెట్టినటువంటి కాన్స్టిట్యున్సీగా ఒంగోలు గతంలోనే అంతే ఉంటుంది, ఈసారి కూడా ఆ స్థాయిలోనే ఇద్దరు పోటీపడి డబ్బులు పంపకాలు చేశారనేటువంటిది. ఇక పర్చూరు నియోజకవర్గంలో ఇక్కడ ఏలూరు సాంబశివరావు, వైసీపీ ఎడం బాలాజీ, ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా దాదాపు చెరు 70 కోట్ల రూపాయలు అయిందనేది జరుగుతున్నటువంటి అంశం. మరి ఇక్కడ చెరు 70 కోట్ల రూపాయలు అంటే 140 కోట్ల రూపాయల వరకు పంపిణీ నిర్వహించారని. ఇక దర్శి నియోజకవర్గంలోనే టీడీపీ గొట్టిపాటి లక్ష్మి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 80 కోట్లు క్రాస్ అయిందని,
అట్లాగే లక్ష్మికి 70 కోట్ల రూపాయల క్రాస్ అయిందని తెలియజేస్తున్నారు. మరి ఈ రకంగా వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆ రకంగా ఖర్చు అయిందనేది జరుగుతున్నటువంటి లోకల్గా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఇక ప్రకాశం జిల్లా అయిపోతే కోవూరు కాన్స్టిట్యున్సీలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు దాదాపు 80 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టారని, ప్రసన్న కుమార్ రెడ్డి 60 కోట్ల వరకు ఖర్చు పెట్టారని జరుగుతుంది. దాదాపు ఇక్కడ కూడా 140-150 కోట్ల రూపాయలు కోవూరు కాన్స్టిట్యున్సీలు అయినట్లుగా అంచనా చేస్తూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలో కళ్యాణదుర్గం కూడా అమిలినేని సురేంద్రబాబు, తలారి రంగయ్య వీళ్ళిద్దరూ కూడా కళ్యాణదుర్గంలో చాలా భారీ ఖర్చుకి ముందుకు వెళ్ళారనేది నడుస్తుంది. ఇక పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లాగే చల్లా బాబు మధ్య వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి దీంట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి ఎప్పుడూ పెట్టనటువంటి ఖర్చుని ఈసారి ఎన్నికల్లో ఆయన పెట్టారని, అదేవిధంగా చల్లా బాబు తాను కూడా దాదాపు 60 కోట్లు, అంటే ఆయన ఒక 75-80 కోట్లు పెడితే ఈయన 60-65 కోట్లు పెట్టారనేది నడుస్తుంది. ఇక చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 75 కోట్ల వరకు ఖర్చు పెడితే 60 కోట్ల పైన పులివర్తి నాని ఖర్చు పెట్టారని నడుస్తుంది. అంటే ఇక్కడ కూడా దాదాపు 140-150 కోట్లు ఖర్చు అయినట్లుగా అంచనా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలు ఇంకొంచెం విచిత్రంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఆ లిస్టు కూడా మనం చూస్తే కుప్పము, అట్లాగే పులివెందుల. కుప్పం నియోజకవర్గంలో, పులివెందుల నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా డబ్బులు పంపిణీ కార్యక్రమం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడో కొద్దిమందికి అంతవరకే ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఈసారి కుప్పంలో, పులివెందుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అట ఎన్నికలకు డబ్బులు పంచడం. వారు కూడా ఎన్నికలకి లోకల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి లేదా ఆ ఓటర్లకి భారీ ఎత్తున డబ్బు పంపిణీకి ఆయన కూడా ఫస్ట్ టైం తెరదీశారట. అట్లాగే బీటెక్ రవి 40 కోట్ల వరకు పైన ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 60 కోట్ల పైన ఖర్చు పెట్టారనేది నడుస్తూ ఉంది. అంటే 60 కోట్లు అయినది ఇంకా పైన ఎంత అయిందో తెలియదు, కానీ దాదాపుగా ఆయన కూడా చాలామంది లీడర్స్కి చాలా బిగ్ అమౌంట్స్ ఇచ్చారు. అవన్నీ అంటే ఓవరాల్గా అంటే ఆ పార్లమెంట్ మొత్తాన్ని కంట్రోల్ చూడమని చాలామందికి చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఇచ్చారనేది కూడా నడుస్తుంది. ఇక కుప్పం నియోజకవర్గంలో కూడా ఫస్ట్ టైం, అంటే గతంలో ఏదో అక్కడ ఉన్నటువంటి లీడర్లు కొంతవరకు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళంట, కానీ ఈ పంపిణీ కార్యక్రమం అనేటువంటి దాని విషయంలో ఈసారి కూడా కొంత అక్కడ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం వాళ్ళు కొంత ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఆ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. ఎవరైతే అక్కడ వైసీపీ నుంచి కేజీ భరత్ ఉన్నటువంటి వ్యక్తి అసలు డబ్బు మరి ఎక్కడి నుంచి ఎలా ఎవరు పంపించారో కానీ భారీ ఎత్తున అతనికి డబ్బు రావటం, భారీ ఎత్తున అతను దాదాపు 60-70 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారని నడుస్తుంది. మరి ఇక్కడ కేజీ భరత్కి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తా అన్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తే. అట్లాగే పిఠాపురంలో గనక పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే వంగాగీతకి డిప్యూటీ సీఎం ఇస్తా అన్నారు. అట్లాగే మంగళగిరిలో గనక లోకేష్ ఓడిస్తే లావణ్యకి మంత్రి పదవి ఇస్తా అన్నారు. అక్కడ మరి అంత స్థాయిలో ఆయన బహిరంగంగా ఆ చెప్పినటువంటి ప్రామిసులు, మరి ఆ రకంగా చెప్పినటువంటి ప్రామిసులతో పాటు వాళ్ళకు ఊహించినటువంటి ఫండ్ని, డబ్బుని వాళ్ళకి అక్కడ ఇవ్వటం, వాళ్ళు ఆ డబ్బుని భారీ ఎత్తున ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఇక వీటితో పాటు ఇవి ఓవరాల్గా కొంచెం ఎక్కువ పెట్టినటువంటి ఖర్చు కాన్స్టిట్యున్సీలు. ఇందులో 150కి పైగా, అంటే 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గాలు 19 అట. 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు
106, 100 నుంచి 150 కోట్లు, 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 50, అంటే 175 నియోజకవర్గాలు. ఇక ఇవి కాకుండా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 25 పార్లమెంటుకి అభ్యర్థులు పెట్టినటువంటి ఖర్చు, లేదా అభ్యర్థులు పంపిణీ చేసింది, లేదా అందజేసింది, లేదా పెట్టింది, దాని గురించి రేపు తెలియజేయచ్చు. అంటే 150 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 19, 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 106, 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 50. మరి 175 నియోజకవర్గాలకి దాదాపుగా అన్ని ఖర్చులు కలిపి 15,750 కోట్ల రూపాయలు అభ్యర్థులు ఖర్చు పెట్టారు. మరి వీరి పరిస్థితి ఏంటి అంటే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వారి భవిష్యత్తు ఏంటి అంటే, గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని తలుపేసుకొని ఏడవాల్సిందే. ఓడిపోయినటువంటి అభ్యర్థులు బయట జనంలో నుంచొని ఏడవాల్సిందే. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఏడుపులో భాగస్వామ్యం అవ్వాల్సిందే. ఎందుకనంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టపడితే, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటే ఇంత డబ్బు రూపాయి తీసుకొచ్చుకొని ఈ డబ్బుని ఇంత ఖర్చు పెట్టిన తర్వాత రేపు ఏ రకంగా ఆ డబ్బులు సంపాదిస్తారు, ఏ రకంగా దీన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు అంటే అభ్యర్థుల వైపు నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి అంశం వచ్చింది. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి ఈ పంతాలు, ఈ పట్టింపులు, ఈ ఈర్షలు, ద్వేషాలు, వీటితో మొదలైనటువంటి ఈ యుద్ధం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో 75 కోట్లు ఖర్చు పెట్టి, ఒక 25 కోట్లు ముందుగా ఎలక్షన్ ముందుగా ఖర్చు పెట్టి 100 కోట్ల రూపాయల ఖర్చు అయితే, రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో అంటే 60 నెలలకి నెలకి 1 కోటి రూపాయలు మినిమం ఖర్చు అయ్యిద్ది. ఎందుకంటే వాళ్ళకి అంత ఖర్చు పెట్టినప్పుడు 3-4 వెహికల్స్ ఉండాలి, జనం ఉండాలి, చందాలు ఉంటాయి, వాటితో పాటు ఇతర ఖర్చులు ఉంటాయి, సభలు, మీటింగ్లు. అంటే ఇక్కడ ఒక 60 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు అయ్యిద్ది. అంటే 160 కోట్ల రూపాయలు ఖర్చు నెక్స్ట్ 5 ఇయర్స్లో. ఆ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మళ్ళా 100 కోట్ల రూపాయల పైన మళ్ళీ ఖర్చు అయ్యిద్ది. అంటే 260 కోట్ల రూపాయలకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. అంటే 260 కోట్ల రూపాయలు అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళీ ఎలక్షన్ కనుక్కుంటే అంతకంటే ఎక్కువే కావాలి. ఇక్కడ మరి ఇంత డబ్బుని ఏ రకంగా సంపాదిస్తారు, ఈ ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా ఆదాయం వస్తుంది, ఏ రకమైనటువంటి ఆదాయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్దకూరపాడు నియోజకవర్గం లాంటి దాంట్లో తీసుకుంటే వాళ్ళకి ఎక్కడ అంత పెద్ద ఎత్తున ఆదాయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మహా అయితే అక్కడ ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇసుక క్వారీల నుంచి ఎంత తీసి ఎంత సంపాదించినా కానీ 20-25 కోట్ల రూపాయలు సంపాదిస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ఎమ్మెల్యే ఇసుక మీద దోపిడీ చేశారు, దొంగ అని తిడతా ఉంటారు. మరి అక్కడ ఆ రకంగా సంపాదించడానికి అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. సంపాదించాలి అనుకున్నా కానీ సంపాదించేటువంటి పరిస్థితులు లేవు. సంపాదించడం అనేటువంటిది ఆ రకంగా తప్పు. మరి ఈ రకంగా ఓటుకి ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం తప్పు, ఓటుకు డబ్బులు తీసుకోవటం తప్పు. మరి అన్నీ తప్పులే కనిపిస్తున్నాయి. మరి ఈ రకంగా మరి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి రేపు మళ్ళీ ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలు తిడతారు, మీడియా తిడతారు. మరి ఇవన్నీ చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండి మళ్ళీ సొంత డబ్బులు తెచ్చుకొని వచ్చి మళ్ళీ ఇంకో 100 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో మరలా ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఓటేసే పరిస్థితి లేదు, డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ నాయకులు నిలబడేటువంటి పరిస్థితి లేదు. అసలు రాజకీయ నాయకులకి ఎందుకు ఇంత కర్రం పట్టిందా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వాళ్ళు ఎంత ఏ జన్మలోనో రాజకీయ ఎంతో పాపం చేసుకుంటే కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు కంటెస్ట్ చేయట్లే పరిస్థితి ఏర్పడిందా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చి నిలబడి కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడో ఏదో అన్యాయం చేసి ఉంటేనే పాపం ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందా అనిపిస్తుంది. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి, ఈ రకంగా డబ్బులు విస్తృతంగా ఈ రకంగా పంపిణీ చేయటం ఏంటి, ఈ డబ్బులు ఇవ్వకపోతే గ్రామ ఓట్లకు రావనటం ఏంటి, డబ్బులు ఇవ్వకపోతే మేము ఎలక్షన్ చేయలేమంటాం ఏంటి, డబ్బులు ఇవ్వకపోతే అసలు మేము ఎలక్షనే లేదని చెప్పటం ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందనిపిస్తుంది. అంటే ఇవన్నీ మనం చెప్తున్నవి ఏదో అలా జరిగిపోయినాయి కాదు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి. రేపు ఇదే రాజకీయ నాయకులు ఒక 15 రోజులు వాళ్ళకి అందుబాటులో లేకపోతే వాళ్ళు తిడతారు. మళ్ళీ రోడ్లు వేయించాలి, మళ్ళీ అక్కడ అది చేయించాలి, అన్నీ చేయించాలి. అన్నీ చేయించినా కానీ ఎంత అందుబాటులో ఉన్నా కానీ మళ్ళీ ఎలక్షన్లకి మళ్ళీ డబ్బులు లేకపోతే నాయకుడిగా ఒప్పుకోవట్లే. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మరి రాజకీయ గెలిచిన నాయకుడు ఇంట్లో కూర్చొని తలుపు వేసుకొని గుక్క పెట్టి ఏడవాల్సిందే. ఓడిపోయిన నాయకుడు ఇంటి బయట నుంచొని కుటుంబ సభ్యులతో కలిపి ఏడవాల్సిందే. ఇది రేపు మనం 4వ తారీఖు రిజల్ట్స్ తర్వాత 4, 5, 6 తారీఖులు ఇట్లాంటి సన్నివేశాలని చాలా చూస్తామని అనిపిస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాలు జాబితా కూడా ఒకసారి మనం పరిశీలిస్తే సరే, వీటిల్లో కూడా దాదాపు భీమిలి, గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా సమాచారం అయిందని ప్రచారం, మనకు సమాచారం కదా. అటువంటి ప్రచారం జరుగుతుంది. వాళ్ళంత పెట్టారా లేదా, అవన్నీ అయినయా లేదా అనేటువంటిది పార్టీలకి తెలుసు, ప్రజలకి తెలుసు, అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, ఇచ్చినటువంటి వాళ్ళకి తెలుసు. మరి ఎంవివి సత్యనారాయణ ఆయన దాదాపు 75 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టినట్టుగా సమాచారం. కేకే రాజు విశాఖ నార్త్ ఆయన 50 పెట్టినట్టుగా. ఇక వీరితో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈసారి 60 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారని, ఇక దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టారని, ఇక మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఆయనకి 60 కోట్ల రూపాయల పైన ఖర్చు అయిందని, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య 60 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, ఇక గురిజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు, అట్లాగే నారాయణ గారికి, నెల్లూరు టౌన్ నారాయణ గారికి చాలా భారీగా ఖర్చు అయిందట. అంటే మరి పాపం ఆయన చేసినంత వరకు 2014 నుంచి 19 వరకు ఎవరూ చేయలే. అంత ఖర్చు చేసినటువంటి నారాయణ గారి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఆయన 80 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారట. అంతకుముందు 4,000 కోట్ల రూపాయల వర్కులు చేశారు. అసలు నెల్లూరు సిటీ యొక్క రూపురేఖల మొత్తాన్ని మార్చారు. మరి అలాంటిది ఇప్పుడు మరలా ఆయన ఓటుకి 3,000 రూపాయలు ఇవ్వకుండా కుదరనటువంటి పరిస్థితి ఏర్పడిందట. మరి అవతల వ్యక్తికి కూడా ఫండ్ పార్టీకి నుంచి రావటం బాగా ఖర్చు పెట్టారని, వెంకటగిరి నుంచి కోరుగంట్ల రామకృష్ణకి అలాగే ఖర్చు పెట్టారట. ఆయన ప్రత్యర్థి నెదురుమల రామ్కుమార్ రెడ్డి ఆయన కూడా 60 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారని, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన 70 కోట్లు ఖర్చు పెట్టారని, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అలాగే. అంటే అక్కడ ఎవరైతే కాకాని అర్సత్ సోమిరెడ్డి వాళ్ళిద్దరూ కూడా ఒకరు 70, ఒకరు 60 పైన పెట్టారని, ఈ నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అట్లాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వారిద్దరి మధ్య 60 కోట్ల రూపాయల పైన ఖర్చు అయిందని, ఇక కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి వాళ్ళిద్దరు కూడా 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేటువంటిది నడుస్తుంది. 70 కోట్ల రూపాయల పైన అయిందట వారిద్దరికి కూడా. ఇక ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అట్లాగే కాకర సురేష్ వీళ్ళిద్దరిది కూడా 60 కోట్ల రూపాయల పైన ఖర్చు అయిందని చెప్తూ ఉన్నారు. ఇక కర్నూలు టీజీ భారత్తో వీరిది 60 కోట్ల రూపాయల పైన ఖర్చు అయిందని, ఎమ్మిగనూరు బుట్టా రేణుక జే నాగేశ్వర రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా 60 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా చెప్తున్నారు. ఇక ఆదిమూలపు సతీష్ వైసీపీ కోడుమూరు ఇతను 50 కోట్ల రూపాయల పైన, విరూపాక్షి 50 కోట్ల పైన, కంగాతి శ్రీదేవి పత్తికొండ 50 కోట్ల పైన, శిల్పా చక్రపాణి రెడ్డి 50 కోట్ల పైన, కాటసాని రామిరెడ్డి వైసీపీ బనగానపల్లి ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి అట్లాగే కాటసాని రామిరెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి 70 కోట్ల పైన ఖర్చు అయిందని, అట్లాగే కాటసాని రామిరెడ్డికి 60 కోట్ల రూపాయల పైన ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు. అంటే బనగానపల్లి కాన్స్టిట్యున్సీ కూడా చాలా హోరాహోరీగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇక తర్వాత తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇది చెరు 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అంటే 150 అంటే 120 నుంచి 140 150 అరౌండ్ ఖర్చు అయింది. ఇందాక చెప్పిన 150 అబోవ్ దాటిపోయినాయి. ఈ ఏమైనా 150కి దగ్గరగా ఉన్నటువంటి. ఇక కళ్యాణదుర్గం సురేంద్రబాబు ఆయన అక్కడ ప్రత్యర్థి, వాళ్ళిద్దరు చెరు 60 పెట్టారని. అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన 60, అవతల అభ్యర్థి 60 పెట్టారని. ఈసారి ఎందుకనో హిందూపూర్లో కూడా బాలకృష్ణ గారి మీద చాలా పెద్ద ఎత్తున అక్కడ వైసీపీ ఖర్చు పెట్టడం, దానికి తగ్గట్టుగా ఇక్కడ టీడీపీ కూడా ఖర్చు పెట్టడంతో అక్కడ కూడా భారీగా ఎన్నికల ఖర్చు అయిందని చెప్తూ ఉన్నారు. ఇక కదిరి వైసీపీ మక్బూల్, ఇక పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి, వీరిద్దరి మధ్య కూడా భారీ ఖర్చు చెప్తున్నారు. కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి, ఇక్కడ కడపలో మాధవిరెడ్డి దాదాపు శ్రీనివాసరెడ్డి వాళ్ళ సతీమణి, వాళ్ళకి 70 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు. పులివెందుల ఇక్కడ ఇందా మనం చెప్పాం దానికి సంబంధించి. తిరుపతి టౌను భూమన అభినయ్ రెడ్డి, అట్లాగే అక్కడ అభ్యర్థి శ్రీనివాసులు, వీళ్ళిద్దరి మధ్య కూడా దాదాపు చెరు 60 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పులివర్తి నాని, ఇది ఇందాక కూడా చెప్పేశాం. పొంగనూరు కుప్పం, రైట్. ఇది ఇంత ఖర్చు పార్టీలు అంటే ఇప్పుడు మనం చెప్పినవి అన్నీ కూడా దాదాపుగా 150 వరకే. ఇక 70 అబోవ్ చెప్పాలంటే ఇక మిగిలినటువంటి అన్నీ చెప్పాలి. ఇందా మనం చెప్పిన దాని ప్రకారం ఒక లిస్టు చెప్పాం కదా, ఆ లిస్టు ప్రకారంగా చూస్తే అంటే మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే 150 కోట్లకు పైన ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 19, 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 106, 50 నుంచి అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలతో పాటు దాదాపు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు 50, మొత్తంగా 175 నియోజకవర్గాలు 12,250 కోట్ల రూపాయల ఎన్నికల పంపిణీకైన ఖర్చు, 1000 కోట్ల రూపాయల ప్రచారానికి వాటికైనటువంటి ఖర్చు, ఎవరైతే 2,500 కోట్ల రూపాయలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు, ఆ లోకల్గా ఏ కార్యక్రమం అయితేనే ఇంకోటి అయితేనే ఆ విధంగా ఖర్చు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, లేదా అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి టికెట్లు కొనుక్కొని వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ అంతా కలిపి ఒక 2,500 కోట్లు, మొత్తంగా 15,750 కోట్ల రూపాయల పైన ఖర్చు అయినట్టుగా ప్రాథమికమైనటువంటి అంచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు మనం ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు బయట ఏడవాల్సిందే, వీళ్ళు ఇంట్లో ఏడవాల్సిందే. ఏడుపు అయితే కామన్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది.